నెక్స్ట్ మనకి 10th ఫిజిక్స్ భౌతిక రసాయన శాస్త్రం 10th సంబంధించి ఓల్డ్ చదవమన్నారు కాబట్టి సో 2023 ఏవైతే ఉందో అది చదువుకుంటారు. ఇక్కడ మీకు ఎస్జిటికి సంబంధించి ఓన్లీ లింక్ చదివితే సరిపోతుంది. ఎస్ఏ అయితే మొత్తం చదవాలి. ఎస్జిటికి సంబంధించి చదవాల్సినవి అన్నీ చదవాలి. ఏది చదవకూడదు అంటే పరమాణు నిర్మాణం అవసరం లేదు, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనేది అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, కార్బన్ సమ్మేళనాలు ఇది కూడా ఒక రకంగా స్కిప్ చేసుకోవచ్చు. కానీ మిగతావన్నీ మాత్రం లింక్డ్ అనేటివి ఉన్నాయి. ఇది జ్ఞానేంద్రియాల్లో ఉంది. కాంతికి సంబంధించి 2 మాత్రం చదవాలి. ఉష్ణం సంబంధించి ఇది కూడా మెన్షన్ చేశారు నేమ్స్ అన్ని. ఇవన్నీ విద్యుత్ ప్రవాహము, విద్యుత్ అయస్కాంతము ఇవన్నీ మనకు కంపల్సరీ మెన్షన్ చేశారు నేమ్స్. సో 6th 7th ఇంకా స్కిప్ చేయాలనుకుంటే 12th కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ 9 లెసన్స్ మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. ఫస్ట్ లెసన్ చూద్దాము, ఉష్ణం. ఓకే, ఇది మనకు ఓల్డ్ కాబట్టి ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది మొత్తం. చూద్దామండి. ఉష్ణము అంటే ఏంటంటే హీట్. ఉష్ణం అంటే ఏంటి? ఒక శక్తి స్వరూపంగా చెప్పుకుంటాము. ఉష్ణము మరియు ఉష్ణోగ్రత అనే పదాలు మనం ఆల్రెడీ 7th క్లాస్లో మనకు ఆల్రెడీ ఉందన్నమాట దీని గురించి. సో అక్కడ బ్రీఫ్గా చూసుకున్నాం. ఇక్కడ ఈ 2 పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి. ప్రతిదీ మనకు కృత్యం బేస్డ్గా ఇచ్చాడు. ఒక 12 కృత్యాలు ఇచ్చాడండి. ఒక్కొక్క కృత్యం అనేది మనకు ఎగ్జాంపుల్ దాన్ని బట్టి కొంచెం మనకి ఒక ఉష్ణము ఉష్ణోగ్రతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ వాక్యం అనేది ఒక నోట్ లాగా రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాగ ఫస్ట్ వాళ్ళు కృత్యం అనేది ఇస్తారు, తర్వాత దాన్ని బట్టి ఒక లైన్ అనేది ఇస్తారు. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్రింది వాటిలో సరైనదేది సరికాందేది అనే వాటిల్లో మనకు ఆ లైన్స్ అనేటివి ఇస్తారు, చూసుకోవాలి. ఫస్ట్ ఒక ప్రయోగం ఇచ్చారు, చూద్దాము. ఒక చెక్క ముక్క తీసుకోవాలి, లోహపు ముక్క తీసుకోవాలా, తీసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. లేదంటే ఐస్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఐస్ బాక్స్లో పెట్టాలా. ఒక 15 నిమిషాల తర్వాత తీసినట్టయితే గన వాటిని టచ్ చేసి చూడాలా. ఏ వస్తువు చల్లగా ఉంటుందో చెప్పాలా, ఎందుచేత. ఏ వస్తువు చల్లగా ఉంటుంది? లోహపు ముక్క అనేది చల్లగా ఉంటుంది. ఓకేనా, అంటే దీంతో పోల్చుకుంటే లోహపు ముక్క అనేది చల్లగా ఉంటుంది. పోల్చుకుంటే అదే చల్లగా ఉంటుంది, ఓకే. కానీ దీనికన్నా ఎక్కువగా లోహపు ముక్కే చల్లగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే చూద్దాము. వివిధ పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అవి చల్లబడిపోతాయండి. అంటే అవి ఉష్ణశక్తిని కోల్పోతాయి అన్నమాట. ఉష్ణశక్తి అనేది కోల్పోతుంది, అంటే దాంట్లో వేడి, ఉష్ణం అంటే వేడి, హీట్, ఆ వేడిని కోల్పోతుంది. అప్పుడు మనకి చెక్క మరియు ఇనుము ముక్కలను ఒకే సమయంలో ఫ్రిడ్జ్లో ఉంచినప్పటికీ చెక్క ముక్క కంటే ఇనుము ముక్క చల్లగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఈ చల్లదనంలో తేడాకు కారణం ఏంటి అంటే చల్లదనం స్థాయి అండి. లోహపు ముక్క చల్లదనం స్థాయి అనేది చెక్క ముక్క యొక్క చల్లదనం స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు అసలు మీ శరీరం నుంచి వస్తువుకు ఉష్ణశక్తి ప్రసరించడానికి పై పరిశీలనలు ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. మన శరీరం నుంచి వస్తువుకు ఉష్ణశక్తి ప్రసరించడం ఇక్కడ అసలు ఎందుకు అది మనకు చల్లగా అనిపిస్తుంది అంటే చెక్క ముక్క అయినా సరే, ఇనుము ముక్క ఇనుపు ముక్క అయినా సరే, మనం తాకినప్పుడు ఏమవుతుందంటే అవి చల్లగా ఉన్నది అనేటువంటి ఫీలింగ్ మనకు కదులుతుంది, అనుభూతి మనకు పొందుతాము, కలుగుతుంది. అంటే ఉష్ణశక్తి వేడి అనేది ఏమైంది, అంతవరకు మన ఒంట్లో కూడా వేడి ఉందండి. ఓకే, నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటుంది. సో మనలో ఉండేటువంటి ఆ వేడి ఏమవుతుందంటే మనం దాన్ని తాకినప్పుడు మాత్రమే, 2 వస్తువులు ఏదైనా తాకిడిలో ఉన్నప్పుడు మాత్రమే ఉష్ణం అనేది బదిలీ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాగ మనము ఈ ఇనుప ముక్కను తాకినప్పుడు ఏమవుతుందంటే ఉష్ణశక్తి అనేది మన వేలు నుండి ఇనుప ముక్కకు వెళ్తుందండి. లేదంటే చెక్క ముక్కను తాకామంటే చెక్క ముక్కకు వెళ్తుంది. ఓకేనా, బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. మనలో ఉండేటువంటి ఆ ఉష్ణశక్తి, ఆ వేడి అనేది ఏమైతే తాకుతామో మనము వాటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అప్పుడే మనకు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ ఉష్ణశక్తి దాంట్లోకి ప్రవహించి అందుకే మనకు చల్లటి భావన అనేది కలుగుతుంది. ఎందుకంటే మనలో ఉష్ణశక్తి దానికి వెళ్ళిపోయింది కదా. సో అందుకే మనకు చల్లగా అనిపిస్తుంది. మన వేలు అనేది, మన వేలు చెయ్యి ముక్క నుంచి దూరంగా తీసామంటే, మన వేలు అనేది ఆ చెక్క ముక్క లేదా ఆ ఇనుప ముక్క నుంచి దూరంగా తీసామంటే గన మళ్ళీ చల్లదనం అనే భావన కలగదనమాట. అంటే ఉష్ణశక్తి ఏమవుతుంది, మన శరీరం నుంచి బయటికి ప్రవహిస్తూ ఉంది, చల్లదనం అనేటువంటి అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంది. అదే ఉష్ణశక్తి మన శరీరంలోకి ప్రవహించిందంటే వెచ్చదనం అనేటువంటి అనుభూతిని కలిగిస్తుంది అన్నమాట. ఏదైనా కాలేటువంటి వస్తువు, వేడిగా ఉన్నటువంటి వస్తువును పట్టుకుంటే కాలుతుంది అంటే వేడిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మన శక్తి, దాంట్లో ఉన్నటువంటి వేడిని మన శరీరంలోనికి
పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించారా, ఇక్కడ ఏది చూడండి వేడి నుంచి చల్లదనానికి, అంటే వేడిది ఏదైతే ఉందో అది చల్లదనానికి వెళ్తుంది కానీ చల్లదనం నుంచి వేడికి రావట్లా, వేడి నుంచి చల్లదనం. ఇక్కడ నువ్వు ఇనుప ముక్కను టచ్ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి వేడి దాంట్లోకి వెళ్ళింది. ఓకే, అదే నువ్వు వేడిగా ఉన్నటువంటి వస్తువును టచ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వేడి మనలోకి వచ్చింది. అంటే వేడి అంటే ఉష్ణం అనేది ఒక వస్తువు నుంచి ఒక వస్తువు తాకిడిలో ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఇంకో దానికి ప్రవహిస్తుంది. అది ఏంటి, ఏదైతే తక్కువ ఉష్ణోగ్రత ఉందో ఓకే దానికి ప్రవహిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడైతే ఉందో దాని నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడైతే ఉందో దానికి ప్రవహిస్తుందని చెప్పచ్చు. సో ఈ వాక్యాలన్నీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా అదే చెప్పారు చూడండి, కొవ్వొత్తి సంబంధించి చెప్పాడు. కొవ్వొత్తి దగ్గరికి తీసుకెళ్ళండి, ఏమవుతుంది, మనకు వేడిగా అనిపిస్తుంది. అంటే ఏమని అర్థం, దాంట్లో ఉన్నటువంటి వేడి మనలోకి ప్రవేశిస్తుంది. మనకు వేడి మన ఒంట్లోకి ప్రవేశించేటప్పుడు వేడిగా అనిపిస్తుందండి. ఉష్ణం అనేది మన శరీరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంకో దానికి వెళ్ళేటప్పుడు సో చల్లదనం అనేటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, చెక్క ముక్క కంటే లోహపు ముక్క చల్లగా ఉన్నట్లు మనం అనుభూతి చెందితే గన చెక్క ముక్కను తాకినప్పటికంటే లోహపు ముక్కను తాకినప్పుడు మన శరీరం నుండి ఎక్కువ ఉష్ణశక్తి బయటికి ప్రవహించిందని అర్థము. అందుకే మనకు చెక్క ముక్క కన్నా ఇది లోహపు ముక్కను టచ్ చేసినప్పుడు ఎందుకు ఎక్కువ చల్లగా ఉంది దాంతో పోలిస్తే, అంటే ఎక్కువ వేడి అనేది రిలీజ్ అయింది, దీని నుంచి దానికి ఎక్కువ వేడి అనేది ట్రాన్స్ఫర్ అనేది అయ్యిందనమాట. అందుకే మనకు లోహపు ముక్క ఎక్కువ చల్లగా అనిపించడం అనేది జరుగుతుంది. మరొక విధంగా చెప్పాలంటే లోహపు ముక్క యొక్క చల్లదనం స్థాయి ఓకే డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అనేది చెక్క ముక్క స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందుకే మనకు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అంటే దీనికన్నా ఇది ఎక్కువగా చల్లగా ఉన్నట్టుగా అనిపించడము. సంథింగ్ మనకి ఏం లేదు, అది చల్లగా అనిపించింది అంటే గన మనలో ఉన్నటువంటి వేడి అనేది దానికి ట్రాన్స్ఫర్ అయిందని అర్థము. అప్పుడే మనకు చల్లగా అనిపిస్తుంది. ఓకేనా, ఇలాగ మనకు చల్లదనము, వెచ్చదనము ఇలాంటి స్థాయి, దీన్నే మనం ఏమంటామంటే ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణం అంటే ఏంటి, ఒక శక్తి స్వరూపం, అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ చల్లదనం, వేడిదనం యొక్క స్థాయి ఎంత ఉంది అంటే ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది అనేది మనకు ఉష్ణోగ్రత అనేది తెలుపుతుంది. దీన్నే మనం టెంపరేచర్ అంటాం. ఉష్ణానికి ఉష్ణోగ్రతకి డిఫరెన్స్ అనేది ఉంది. ఇది ఉష్ణోగ్రతకు సాంప్రదాయ నిర్వచనం మాత్రమే అండి. ఇది మనకు ఇంకా 2-3 డెఫినేషన్స్ కూడా ఉన్నాయి, చూసుకుందాము. వస్తువు మధ్య ఉష్ణశక్తి ఎందుకు బదిలీ అవుతుంది, ఎందుకంటే ఈ పక్క ఆ పక్క రెండు సమతాస్థితిలో ఉంచాలి అనే ఉద్దేశంతోనే అవుతుందన్నమాట. ఇక్కడ వేడి నుంచి ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి వేడి నుంచి చల్లగా ప్రవహించింది. ఇది మనకు అధిక వేడి ఎక్కడైతే ఉంటుందో, అధిక వేడి నుంచి ఎక్కడైతే అల్ప వేడి ఎక్కడైతే ఉంటుందో దానికి ప్రవహిస్తూ ఉంటుంది. అలా ఇలా మనకు ప్రవహించేసి రెండింటిని ఒకే టెంపరేచర్లోకి తెచ్చినంత వరకు అది అలాగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. రెండు ఒకటే టెంపరేచర్ వచ్చిందంటే అప్పుడు సమతాస్థితిలో, అంటే నార్మల్గా ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకు వస్తువుల మధ్య ఉష్ణశక్తి ఎందుకు బదిలీ అవుతుంది అంటే వస్తువుల్ని రెండింటిని ఏదైతే తాకిడిలో ఉన్నాయో ఆ రెండింటిని ఉష్ణ సమతాస్థితిలో ఉంచడానికి అవుతుందన్నమాట. అన్ని సందర్భాల్లోనూ ఉష్ణశక్తి బదిలీ అవుతుందా అంటే కాదు. ఉష్ణశక్తి ఎప్పుడైతే బదిలీ అవ్వాలి అంటే కనుక ఒకదాంతో ఒకటి తాకిడిలో ఉన్నప్పుడు మాత్రమే మనం అదా బదిలీ చేయొచ్చు. ప్లస్ అది కూడా ఏంటంటే ఒకటేమో ఉష్ణశక్తి తక్కువ, ఒకటేదో ఉష్ణశక్తి ఎక్కువ, అంటే ఒకటేమో వేడిగా ఒకటేదో చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బదిలీ అవుతుంది. రెండు ఒకటే వేడిగా, ఇది 20 డిగ్రీ సెల్సియస్, ఇది 20 డిగ్రీ సెల్సియస్ ఉంటే ఈడ మనకు రెండు ఒకటే వేడిగా ఉన్నాయి కాబట్టి ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయంటే అప్పుడు ఎలాంటి బదిలీ జరగదు. ఓకే, ఇది ఆల్రెడీ 7th క్లాస్లో మనం చూసుకున్నాం. నెక్స్ట్, ఉష్ణశక్తి బదిలీకి తోడ్పడే పరిస్థితులు ఏవి అనేది చూద్దాం మనము. ఎక్కడెక్కడ మనకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది అంటే చెప్పాను కదా ఇప్పుడే. ఒకటి చల్లగా ఉంది అంటే ఉష్ణశక్తి తక్కువ, అల్ప ఉష్ణోగ్రత ఉండి ఈ పక్కన అధిక ఉష్ణోగ్రత ఉంటే గన రెండు వస్తువులు తాకిడి చేసినప్పుడు అప్పుడు ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. ఓకే, ఉష్ణ సమతాస్థితి, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత ఇది చూసుకుందాం. ఉష్ణ సమతాస్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. ఉష్ణం అంటే హీట్ అంటాం, ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. రెండు వస్తువులు ఒకదానికొకటి తాకే విధంగా ఉంచినప్పుడు అంటే ఉష్ణీయ స్పర్శ అంటామండి. అంటే ఒకదానికొకటి టచ్ అవుతూ ఉండాలి, దాన్నే ఉష్ణీయ స్పర్శ అని అంటాము. అంటే ఒకదానికొకటి తాకుతూ ఉండడం అనమాట. ఇలాగ తాకుతూ ఉన్నప్పుడు వేడి వస్తువు ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఉష్ణం అనేది చల్లని వస్తువుకు బదిలీ అనేది అవుతుంది. ఉష్ణశక్తి బదిలీ ఏందని చెప్పచ్చు. అప్పుడు ఈ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ అవుతూనే ఉంటుంది. ఈ రెండు వస్తువులు తాకిడిలో ఉన్నాయి కదా, ఈ రెండు సేమ్ ఉష్ణోగ్రత వద్ద ఉండేంత వరకు, ఇది 20 డిగ్రీ సెల్సియస్
వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.